ఫ్రెండ్స్, అద్రిపోయే న్యూస్ అయితే బయటికి వచ్చింది. ఇది ఖచ్చితంగా నందమూరి ఫ్యాన్స్కి పండగలాంటి వార్తే. ఆదిత్య 999 మ్యాక్స్ మూవీకి రంగం సిద్ధమైంది. ఈ సినిమా డైరెక్టర్ ఎవరు, ఎప్పటి నుంచి ప్రారంభిస్తారు మొదలగు విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. దానికంటే ముందు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేయండి. అలాగే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ఇక వివరాల్లోకి వెళ్తే, ఫ్రెండ్స్, నందమూరి ఫ్యాన్స్ అయితే మోక్ష మొదటి సినిమా కోసం ఎంతో కాలంగా ఎదురుచూస్తున్నారు. మొన్న మధ్య ప్రశాంత్ వర్మ డైరెక్షన్లో ప్రారంభం కావాల్సిన మూవీ ఆగిపోయింది. దాని తర్వాత ప్రశాంత్ వర్మ సినిమాకు సంబంధించి ఎలాంటి అప్డేటు బయటికి రాలేదు. దీంతో మోక్ష సినిమాపై ఎలాంటి క్లారిటీ లేకుండా పోయింది. అయితే బాలయ్య గారు మోక్ష మొదటి సినిమాకు రంగం సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. అప్పుడే డైరెక్టర్ కూడా కన్ఫామ్ అయ్యాడు. ఆదిత్య 999 మ్యాక్స్ మూవీని తెరకెక్కించాలని బాలయ్య గారు ఎప్పటినుంచో అంటూ వస్తున్నారు. ఇందులో మోక్ష హీరోగా నటిస్తే బాలయ్య గారు ఒక స్పెషల్ క్యారెక్టర్లో నటిస్తానని చెప్పారు. ప్రశాంత్ వర్మ రావడంతో ఈ ప్రాజెక్టును పక్కన పెట్టేశాడు బాలయ్య. ఇప్పుడు ప్రశాంత్ వర్మ తప్పుకోవడంతో మళ్ళీ ఈ ప్రాజెక్టును కన్ఫర్మ్ చేసినట్లు తెలుస్తోంది. దర్శకుడు క్రిస్ డైరెక్షన్లో ఈ మూవీని తెరకెక్కిస్తారట. దాదాపు 400 కోట్లకు పైగా బడ్జెట్తో ఆర్కా మీడియా వారు ఈ సినిమాను నిర్మించబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. భారీ బడ్జెట్తో పాన్ ఇండియా స్థాయిలో రాబోతున్న మూవీ కావడంతో అంచనాలు కూడా ఈ సినిమాపై భారీగానే ఏర్పడ్డాయి. ఈ ఏడాది దసరాకు ఈ సినిమా పూజా కార్యక్రమాలు నిర్వహించి డిసెంబర్లో ఈ మూవీ షూటింగ్ ప్రారంభిస్తారని తెలుస్తోంది. ఇప్పటికే బాలయ్య గారితో గౌతమిపుత్ర శాతకర్ణి మూవీని డైరెక్టర్ క్రిస్ చాలా అద్భుతంగా తెరకెక్కించాడు. ఆ నమ్మకంతోనే ఆదిత్య 999 మ్యాక్స్ మూవీని క్రిస్కు అప్పగించారట బాలయ్య గారు. ఇప్పుడు ఫిలిం సర్కిల్స్లో ఈ న్యూస్ బాగా వైరల్ అవుతోంది.